ఎత్తున్నావు? ఇంకేడికి పోతా, బిడిల కంపెనీకి పోతున్నా. ఎవడున్నాడే? ఎవడా? ఆడా నా మిండెడున్నాడు. నువ్వు వస్తావా? సరితే పళ్ళు రాలుతాయి. పిచ్చగిట్లా లేచిందా? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. మరి నువ్వెట్లా మాట్లాడుతున్నావు? కంపెనీకి ఎందుకు పోతారు? బిడిలు ఇయనీకి పోతున్నా. మరి ఆ ముచ్చట చక్కగా చెప్పొచ్చు కానీ. మరి అదే ముచ్చట నువ్వు చక్కగా అడగచ్చు కదా. ఎప్పుడు చక్కగా చెప్పినావే? కంపెనీ పోవడానికి అంతగానం దిద్దుడు ఎందుకు ముఖానికి? ముఖానికి దిద్దులాడకపోతే ఇంకా దేనికి దిద్దులాడతారు? అయినా నేను జరంత అందం కనబడితే ఈ కళ్ళు ఓర్వనే ఓర్వాయి. అబ్బో నువ్వు పెద్ద అందగెత్తావని నా కళ్ళు ఒరసలేవు. ఆ చింపరి జట్టు, ఆ డబ్బెడి ముఖం, ఆ ముఖం చూడు ఎట్లా మెరుస్తుందో అమావాస్య చంద్రులాగా. పోనాడు. దండం పెడతారే జర ఆగే. నీ కాలు మొక్తా బాచన్ జర ఆగే. పొద్దెక్కి అమ్మటెళ్ళి అవుతుంది, ఇంకా పాలు విండే కానీ ఉన్నావా? ఈ బర్రెని కొన్ననే మొన్న అలవాటు కావద్దా? అప్పుడే పాలు విండిస్తా. టైం పడుతుంది అనుకుంటేనే ఇంకా నడిచాం. రాత్రి చేయి. ఏమన్నా ఆడుకుంటున్నాయే చూస్తలేవా బర్రె ఏం చేస్తుందో? దున్నకు దున్నున్నావు. ఈ బర్రె పాలు విండతలేదా? బర్రె మొక్కపోడా తప్పున్నావా? వచ్చి పిండే. ఈ బర్రె పాలు పిండుడో లెక్కనేనా? చూసి నేర్చుకో, పిండుతా. ఇక చూడు పాలు ఎట్లా పిండుతున్నావు. చూస్తా పిండు. ఏం చేస్తాను? లేకురా. విండినప్పుడు అన్నావు కదా. అబ్బా నన్ను నడుము మొక్కి ఇరిగిపోయి కొత్త బర్రెని తీసుకొచ్చి నన్ను చంపుదామని చూసినావు కదా. అట్టు సర్పంచ్ దగ్గర పిలిపించి నీ ఇచ్చాడు మనం లేకపోతే నా పేరు కస్తూరే కాదు. ఇది ఎక్కడ పిస్తుందిరా? బర్రె అంతా నన్ను చూసుకుంటా పోతుంది. అందరం బానే ఉన్నాం కానీ మళ్ళీ చేస్తలేవే. అందరిని అడిగినట్టు చెప్పు, నాకు లోపల పని బాగుంది సరేనా? ఏడ మునిగినావు? కనిపిస్తలేవు. లోపల గుడ్లు పెడుతున్నావా? బయటికి రా. ఏమైంది? అప్పుడెప్పుడో కోడి గుయ్యక ముందు లేచినావు. చూడు ఇల్లంత ఎట్లుందో. నువ్వు కూడా కోడి కుయ్యక ముందుకే లేచినావు కదనే. అంటే నీ ఉద్దేశం ఇంటి పని వంట పని అంతా నన్నే చేయమంటున్నావా? అందరిలో పిల్లలు చేస్తుర్రే, మొగుళ్ళు చేస్తలేరు. కానీ మన ఇంట్లో అంతా రివర్సే ఉంటది. నువ్వు పని చేయాలా, నేను తిని కూర్చోవాలి. పోయి చాయ్ పెట్టుకురాపో. డైలీ చాయ్ నేనే పడితే ఒక రోజు పెడితే ఏమైతుంది? నువ్వు ఏంది ఈ రోజు నోరులెత్తంది? మర్చిపోయినవా? ఈ ఊరు సర్పంచ్ అక్క మా వైపు ఉంది, మీ వైపు లేదు. మేము ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ రెండోట్లు ఇటు కాకుండా అటు అని ఉంటే మేమేంటో చూపిస్తామే. అటుగాక ఇటు పడ్డ ఆ రెండోట్లు మీ సర్పంచ్ అన్ని ఇంట్లోయే. ఆ చూపంతా ఎప్పుడు మంది కొంపల మీదే, అందుకే ఆ రెండోట్లు అటు పడ్డాయి. వాడు కొంపలు ముంచటోడు కాబట్టి వాడిని గద్దె దించి మా సర్పంచ్ అక్కని గద్దె ఎక్కించినాం. ఇళ్ళకి గానీ పండగ కాదే, ఎక్కిన గద్దె ఎట్లా దించాలో బాగా తెలుసు. ఇదిగో చాయ్. ఇదేం సర్కస్ గద్దె కాదు, ఎక్కుడు దిగుడు ఆట ఆడుకోవడానికి. ఏమైంది? చాయ్ బాగుందా? చక్కెర ఎక్కువైందా? అసలు నువ్వు దీంట్లో చక్కెర వేయలేదురా. దున్నపోతా. చక్కెర లేదా? చక్కెరకి బదులు ఉప్పు వేసిందా? అవును, ఉప్పే వేసినావు. నా మీద కోపం ఉంటే తిట్టాలి కానీ ఇట్లా ఛాయలు ఉప్పేసి నన్ను చంపాలని చూస్తున్నావా? ఈ సంగతి ఇట్లా కాదురా. సర్పంచ్ అక్క దగ్గర పిలిచి నలుగుట్ల ఇజ్జత్ ఇస్తే నీకు మానం వస్తుంది. ఇదేంది నన్ను తిట్టి కొట్టి సర్పంచ్ అక్క దగ్గరికి పోతా అంటది.
దొంగ నా మొగడు బర్రెతో దాన్ని ఇచ్చి నన్ను చంపాలని చూసిండు. ఇది చెప్పేది నిజమేనా? నేను చెప్పేది వేయండి అక్క. కామోష్. ఉత్తక్క కాదు, సర్పంచ్ అక్క. అదే అక్క, నేను వద్దన వినకుండా ఇదే పరపాలు విండవైంది. నిన్ను నోర్మి అన్ననా? నిన్న సీరియల్లో కూడా నీలాంటి మలమెక్కిన మొగుడు కూరల కారం తక్కువైందని పెళ్ళాన్ని కొట్టి చంపిండు తెలుసా? నాకు తెలుసక్క, నేను చూసిన. ఉత్తక్క కాదే, సర్పంచ్ అక్కని ఎన్నిసార్లు చెప్పాలనే? అదే అక్క. టీవీలో ఉన్న మొగోనికి బయట ఉన్న నాకేం సంబంధం? మొగుడు టీవీలు ఉన్న బయట ఉన్న ఒకటే కదా, మగాడు మగాడే. అట్లా గడ్డి పెట్టు, మొగోని అహంకారం అణిగిపోవాలి. తంతెన్నాడు మిరగాలే. ఏం బ్రో, నా ముందే కాళ్ళు ఎత్తంది, బలం పెరిగిందా? అంచుతా. దీన్ని దన్న బర్రెతోటి నువ్వు దండించుకో, లేదంటే నీ నడువు నీ నరగొడతా. ఏమే వీడిని తీసుకుపోయి ఆ బర్రెతోటి దండించు. సరే అక్క. ఇట్రా. అక్క కాదే, సర్పంచ్ అక్క. ఇక తీసుకోపో. ఇది ఎటువైంది ఇంట్లో లేకుండా? చిన్నమ్మ ఇక్కడ నలుకుట్ల అని మొగలేడా ఉత్తి బిల్లి బిత్తిరోడు. అది ఆ పని ఈ పని 4 గుళ్ళు తిరిగి వచ్చినా వాడేమన్నాడు. కాదురా, ఆ ముచ్చట ముచ్చట మూడైతే మరీ దారుణం రా. ఓ చిన్నమ్మ, నీకు ఇంకా అసలు ముచ్చట తెలియదు అనుకుంటా. ఏంటిరా ముచ్చట? నీ అవ్వ నీ ముచ్చట్లు పాడుగాను. ఆకలి అవుతుంది, అన్నం పెట్టుదురా. ఆ గంజులున్నది వేసుకొని తినిపో, పని మీద ఉన్న కనబడతలేదా? ఈ బీడీల పని మొదలుపెట్టిన కాడి నుంచి నా చేయి దాటిపోయింది మొత్తానికే. ఏంటిరా ముచ్చట? లొట్ట చెంపల లొట్టమ్మ లేదా, దాని అల్లుడు దాని బిడ్డని ఇచ్చిపెట్టి ఇంకో దాన్ని తీసుకొని పోయిండట. ఓ నీ అవ్వ, ఇదేం కథరు? ఏం పాట చిన్నమ్మ, వానికేం బుట్టి పాడైందో. 2 రోజుల నుంచి ఊర్లో ఇవే కథలు నడుస్తున్నాయి, నీకు తెలియదా? కింది ఇళ్ళలో జరిగింది మనకి ఎట్లా తెలుస్తుందిరా? నీ అవ్వ ఇది అన్నమే అండలేదు. నాకే మెరక చిన్నమ్మ, ఆ నోటి ఈ నోటి అనగా నా చెవుల పడ్డది. అన్నం కూర అండలేదు కానీ అండకపోతే అండుకోరాదు, సలుపు ఉండగానే తిన్నా. నీ అవ్వ అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్న బువ్వ దీని నీ కడుపు నింపుకొని నా కడుపు ఎండ పెడుతున్నావు. ఇంటికి వచ్చి వంట చెయ్యి. ఎందుకు కొడుతున్నావు కాకి లెక్క? నేను ఒరుతున్నా నానే కాకి లెక్క. నువ్వు బీడీలు చేసిన కాడి నుంచి నీకు సోపతులు ఎక్కువనే. ఇక ఓ బిడ్డ, నేను ఈ మొగడు కొద్దిసేపు ఉండి నన్ను కూడా ఇక తట్టుకున్నాడు. సరే చిన్నమ్మ. సమర్గాకి మొక్కపోడా ఏమో గీడికా చోరుతున్నావు. ఉన్న అన్నం కూర మొత్తం తిని నన్ను ఎండబెట్టాలని చూసినావా అనే? ఇంటికి నాడు అన్నం కూర అన్ననికి. అన్నం లేకపోతే అండుకొని తినాలి, లేకపోతే ఉపాసం పండాలి. గుణుగుడు గంగలవోను ఎప్పుడు ఏదో పెడితేనే ఉంటావు. అయినా నీ వంట ఏమంటా మస్తు పనుంది, 1000 బీడీలు చేయాలి ఇక నేను. నీ బీడీలు పాడుగాడు. బీడీల పని చేసిన కాడి నుంచి నన్ను పట్టించుకుంటా లేడు. ఇక నుంచి బీడీలు చేసే చంపుతా. పోయి అన్నం కూర అండుపో. ఇంట్లో పని తగ్గించి ఈ పని పెట్టుకున్నావు. నీకు ఈ మధ్య సోకులు కూడా ఎక్కువైనాయి. నువ్వకుర గురించి నన్ను అందరూ మాట్లాంటావా? నువ్వద్దు, నీ ఇల్లద్దు, ఈ సంసారం వద్దు. సర్పంచ్ అక్క దగ్గర పోయి నీ నీళ్ళ పెట్టి తాడో పెడ తెచ్చుకుంటా. పోతే అన్నం కూర అండిపోవే. అన్నం లేదు, కూర లేదు, విడాకులు వేయాలి నీకు. ఆకలి అవుతుంది నీకేనే. ఏరా మీరు మారరా? ఇంకా మీ మగాళ్ళలో మార్పు రాదా? నేనేం చేసినాక? అక్క కాదురా, సర్పంచ్ అక్క. చాయ్ ఉప్పేసి నన్ను చంపాలని చూసిండు. ఉప్పు కలిపిన షా తాగితే మనుషులు వస్తారా ఏమన్నా? ఏమో, నేనైతే చచ్చిపోతా. అంటే దీన్ని చంపి నువ్వు ఇంకో దాన్ని చేసుకుందాం చూస్తానవా? నాకు అట్లాంటి ఆలోచనలు లేవు. మీరు కొత్త ఆలోచనలు ఇవ్వకండి. ఏం రో, నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను గిట్లా ఇది బతుకు చెట్క వంటలు పెడితే రోజక్క చేతిలో పొట్టు తన్నులు తిందు. లేనిపోయిన ఐడియాలు దానికి ఏకండి అక్క. అక్క కాదురా, నీ అవ్వ సర్పంచ్ అక్క రా. అదే అక్క. ఇక నుంచి దాని మీద చిన్న గీత పడ్డా నిన్ను ఉతికారేస్తా. పోయి జాగ్రత్త చూసుకోపో. థ్యాంక్స్ అక్క. నువ్వు ఇట్రా. సర్పంచ్ అక్కను అరే ఎన్నికలకు ముందే మన బతుకులు మంచిగుందరా. సర్పంచ్ అన్నా మనం చెప్పింది ఎన్నిటోడు.
ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అక్కనైతే ఏం చెప్పి ఎన్నుడైతుంది మనం. అందుకేరా నేను ఇల్లు విడిచి పెట్టి పోదాం అనుకుంటానా. ఎందుకురా గంతగట్టి నిర్ణయం తీసుకున్నావు? మరి ఈ ఊర్లుండి ఏం చేయాలరా? ఇప్పుడున్న మొగ్గలకు విలువనే లేదు, అందుకే బయటకు విలువ పెంచుకుందాం అనుకుంటున్నా. అరే ఊళ్ళోనే విలువ లేనివాడికి బయట విలువ పెరుగుతుందిరా. అరే ఇడుంటే సర్పంచ్ అక్క ఉన్న ఇజ్జత్ కూడా తీసేస్తుందిరా. అరే మన విలువలు ఇజ్జత్ కాపాడుకోవాలంటే ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేయాలరా. అరే జెమినీ టీవీలో వస్తాందిరా. ఏంటిది వచ్చేది? మాస్టర్ సినిమారా. చెత్త నా కొడుక, నేను చెప్పేది సర్పంచ్ అక్క గురించి రా. దానికి ఇవ్వాలంటే పంచలేస్తున్నారా? మీ మొగోళ్ళ అరాచకాలు ఆపరారా. నీ సమస్య ఏందే? పూట గడమే కష్టంగా ఉందని బీడీలు చేసి అటు ఇల్లును ఇటు సంసారాన్ని నెట్టుకత్తుంటే ఈ నా మొగు నన్ను బీడీలు చెయ్యొద్దని వీని కండి పెట్టుమంటుండు. అది కాదక్క. అక్క కాదు సర్పంచ్ అక్క అనాలే. అదే అక్క నేను చెప్పేది వినుర్రి. నువ్వేం చెప్పొద్దు, నాకు సినిమా మొత్తం అర్థమైంది. ఆడోళ్ళు కొద్దిగా ఎదిగితే మీ మొగోళ్ళు ఓర్వరు కదా. అక్క సర్పంచ్ అక్క అనాలే. మొన్న బేబీ సినిమాలో హీరో కూడా హీరోయిన్ వచ్చిందా? బేబీ సినిమాలో ఉన్న హీరోకి నాకు సంబంధం ఏంది? సంబంధం ఉంది. ఎందుకంటే ఆడు మగాడే నువ్వు మగాడే. మగాళ్ళు ఎక్కడున్నా ఒక్కటే. మా ఆడోళ్ళ ఎదుగుదల చూసి మీరు ఓర్వలేరు. నేను చెప్పేది వినుర్రి. నువ్వు నోర్మోయి. ఇక నుంచి నేను చెప్పేది నువ్వు వినాలే. ఇంట్లో పువ్వ కూర నువ్వండు, బీడిలా చేస్తుంది ఎవరి. సరే మంచి సర్పంచ్ అక్క. రెండోట్లు పాడుగాను గటువాడే మూడు దోపు సర్పంచ్ మనం తాట తీయమండి. ఆ మాజీ సర్పంచ్ కొంపే మంచిగుంటే ఆ రెండోటి అటు పడుతుండేనా ఇటే పడుతుండే. మన పిల్లమే మనకి ఎన్ని పొడి కొడుతుంది. మన పిల్లలు ఏమైనా చక్కగా ఉన్నారే? మనకే వెన్ను పొట్టు పొడిచే. అవును అది నిజమే రో. నీకేమైంది రో? ఆ సర్పంచ్ నీకు చేసిన సన్మానమే నాకు చేసింది. ఇంకా లాభం లేదురా, దాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి దాన్ని గద్దె దించాలి. లేకుంటే మన అందరి షెడ్డి వలగొడుతుంది అది. నిజమేరా నువ్వు చెప్పింది. మనం రంగంలోకి దిగాల్సిందే. మనం మాజీ సర్పంచ్ ఎక్కడ్రా? ఇంకెక్కడి మాజీ సర్పంచ్ రాత్రికి రాత్రి ఊరు చెట్టు పీకిడు. అసలు ఆయనకి ఇలా జరుగుతుందని ముందే తెలుసు అన్నమాట. ఇల్లు కలవాడు కాబట్టి తొందరగా తప్పుకున్నాడు. మనం కూడా ఈ ఊరు పిలిచి జంప్ అయిపోదాం రా. పదరా బాబు, బయటకెళ్ళి బఠాయిగా నమ్ముకొని కట్టచ్చు. మీరేడిపోతారు? మీ పిల్లలు ఆ సర్పంచ్ ని ఈ ఊరు నిడిచిపెట్టి బయట కాలు పెడతారా? అరే మరి ఆ సర్పంచ్ నుండి మాకు విముక్తి లేదారా? ఎందుకు లేదు? నేను చెప్పినట్టు చేసిరు అనుకో అందరికి విముక్తి దొరుకుతుంది. మన యూట్యూబ్ స్టార్ ఫోన్ కొట్టరా. Chill bro. ఎవర్రా మీరంతా పొద్దు దాపరిచ్చిర్రు? సెల్ఫీ కావాలా? సెల్ఫీ లేదు చల్పో, నేను చాలా బిజీ ఉన్నా. రేపు పొద్దు రాపో చూసుకుందాం. చల్ పోరే. మరి కుంభ తీసి ఆ గుండు గోపాలు పంపించిన గుండాలా మీరు? ఒక్క పైసా కూడా పోయి చెప్పుకోపోరి. Oh no, are you beggars? My jeblo no change. Chill bros. అరే శివ, మళ్ళీ వీళ్ళందరూ ఏం తీసుకొచ్చినావు నువ్వు? ఏ ప్లీజ్ బ్రో, నా యూట్యూబ్ ఛానల్లో కొత్త వాళ్ళకి ప్లేస్ లేదు. ప్లీజ్ గో. అరే పిచ్చోడా, వాళ్ళ అవకాశం కోసం రాలేదురా, నీకు అవకాశం ఇద్దామని వచ్చిర్రు. వీళ్ళ ముఖాలు చూస్తే నాకు అట్లా అనిపించట్లేదే. వీళ్ళు నాకేం అవకాశం ఇస్తారా వీళ్ళు నాకు? వాళ్ళ ముఖాలు వెనుక కోట్ లాస్తుందిరా, వాటి చెప్తా. రే వీళ్ళు ఈ మధ్యలో ప్రాంక్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది. వీళ్ళు ఊర్లోకి వచ్చి వాళ్ళ సర్పంచ్ని ప్రాంక్ చేయాలి. అరే నీకు తెలుసు కదా నేను తర్వాత ఇట్లా. మరి నా పేమెంట్ రోజుకి 2000.
ఈ 3000 ఇప్పించామని అబ్బాయితావా? ఓ నో చిల్ బ్రో, నేను చేస్తా. చిల్ బ్రో, చేసేద్దాం. ఆ పేమెంట్ గురించి మాతో మాట్లాడుతున్నారు మీరు. రేపు నుంచి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. చలో రెడీ చేసుకోరు మీరు. షూటింగ్ అవును, షూటింగే. ఇక్కడ పక్కకు వారు నేను చెప్తా. షూటింగ్ అంటే ఏంట్రా వాడు? అవును, అది వాని భాషలో షూటింగే. అరే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా. అందరికీ మంచిగా చెప్తున్నాయి. నువ్వు ద్వారా మన సర్పంచ్ మొగోని ఆసనే లేదు, అందుకే చిర్రు బొరలు ఆడుతుంది. ఒక్కసారి మొగోని ప్రేమ చూసింది అనుకో, మొత్తం మనం చెప్పినట్టు ఏంటది. ఎట్లుంది నా మాస్టర్ ప్లాన్? సూపర్ రా. కానీ వీడు మన సర్పంచ్ పడగొడతారా? ఆ ముచ్చట నాకు ఇడిచిపెట్టుర్రి. ఆడల్లా పిహెచ్డి చేసిండు. అయితే ఓకే. సరే గాని అటు రోజుకు 4000 రూపాయలు అడుగుతాడు. మరి అంతగానే వారా? అయితే ఇడిచిపెట్టుర్రి. రోజు సర్పంచ్తో తిట్లబడ్రి, తాళ్ళబడరు. నాకేంది? ఆగరా బాబు, నువ్వు 4000 అయితే 4000 అయిందిరా. నువ్వు ఓకే చెయ్యి. అరే యూట్యూబ్ స్టారు, మొత్తం సెట్ చేసినా. రేపు బ్యాగ్ పట్టుకోనరా, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. సరేనా? ఓకే చిల్ బ్రో. సరే కానీ మీరు ఓర్రి, అడ్వాన్స్ ఫోన్ పే ఒక 10,000 చేయరు. సరేనా? పోయిరాండి మరి. అందులో 1000 రూపాయలు నువ్వే నొక్కేస్తున్నావారా? అరే పిసోడా, ఇసోంటి విషయాలు బయటికి రావద్దురా. పీకిదా బయటికి వెళ్ళి. అరే వీడు పెళ్లి చూపులకు పోయినట్టు పోతున్నాడు. వీడు మావాడు సూపులతోనే కాల్చుకొస్తాడు. ఆడు కాల్చుకొస్తాడో కాలిని కొట్టుకొని వస్తాడో కాసేపు తెలుస్తాను. ఎవర్రా నువ్వు? ఈ ఊర్లో నిన్ను ఎప్పుడు చూడలేదు. స్టార్, యూట్యూబ్ స్టార్. నీ పక్కూర్లో ఉంటాను నేను. మరి మా ఊర్లో నీకేం పని? ఈతని పని. తలకాయ గిట్లా తిరుగుతుందా? నాతోటి నీకేం పని? వేసుకున్న డ్రెస్ బాగుంది తెలుసా? ఇది చెప్పడానికేనా మీ ఊరు నుండి మా ఊరు దాకా వచ్చినావు? ఇది కాదు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను మీకోసం. ఏమిటో ఆ ముఖ్యమైన విషయం? ఐ లవ్ యూ. నువ్వులే పైకిలే. ఇగో ఈ ఫోన్ పట్టుకో. లేదు మేడం, ఎంత ఉత్తుగానే. ఉత్తుగానే గడుచుతావేంద్రా? అయ్యో మేడం, ఒకసారి చూడండి. నీకెంత ధైర్యంరా? నా ఊరికే వచ్చి నాకే గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తావా? నీకెన్ని గుండెలరా? మేడం, అంగికైతే 6 గుండీలు, నా లోపల ఉంది ఒకటే గుండె మేడం. ఇట్లాంటి పంచులని నీ యూట్యూబ్ లో వేసుకోరా. అయ్యో మేడం కొట్టకండి, కొట్టకండి. అయ్యో మేడం కొట్టకండి, కొట్టకండి. అరే అది మన యూట్యూబ్ స్టార్ కానీ నలిపేసేటట్టుందిరా. అరే ఆడు నలిపేటోడు కాదురా. అగో అత్తాడు చూడురి. అయ్యా అమ్మా, ఇది గట్టి కుమ్మింద్రో. ఓ నో, ఇది గట్టి కుమ్మింద్రో. బ్రో బ్రో, దెబ్బలు గట్టిగా కలిగినట్టున్నాయి కదా. తొందరగా ఏదవా ప్రాంక్ అని చెప్పి దాని దగ్గర ఇరికిచ్చారు. మీరంతా కలిసి జంప్ అయిపోతారా మీరు? నీ అమ్మ అది కొట్టే దెబ్బలకి మొత్తం గట్టిగా ఉన్నా కాబట్టి నేను తట్టుకుంటా. అదే బొక్కడైతే చచ్చినోడు. బ్రదర్ది గట్టి బొక్కే. గట్టి బొక్క, గట్టి బొక్క. మీరొద్దు, మీ ఫ్రాంక్ చల్, నేను పోతా. అరే బ్రదర్, ఇట్లా మధ్యలో వదిలేసిపోతే ఎట్లారా? అరే నువ్వన్నా చెప్పురా. అవునరా, వీళ్ళు నిన్నే నమ్ముకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. ఇట్లా మధ్యలో వదిలేసిపోతే ఎట్టారా? నీ గురించి ఎన్నో గొప్పలు చెప్పిన వీళ్ళకు తెలుసా? నీ అవ్వ గొప్పలట గొప్పలు. నా దగ్గర పోతే నా ప్రాణాలు పోతాయిరా. నీ పానాలకు మా పానాలు అడ్డమెత్తాం. నువ్వేం భయపడకురా, మేము అందరం వస్తాంపా. తప్పదారా? తెచ్చుకున్నావు కారా, తప్పది. మేడం మేడం మేడం, ఇచ్చిన కోటింగ్ సరిపోలేదారా? మళ్ళీ వచ్చినావు. అది కాదు మేడం, కొంచెం నేను చెప్పేది వినండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు
అది పాత విషయమేరా. మేడం ఇది నిజం కాదు మేడం, ఇది ప్రాంక్ వీడియో, ఒకసారి చూడండి. అక్కడ ఎవరున్నారా? మేడం మీ కసిరు కొట్టండి, మీ ఇష్టం. మేడం 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 అరే ఆడ శివగాని విమానం మూతం మోగుతుందిరా. మరి ఆడు బతికి బట్ట కడతాడారా? ఏమోరా అని భూమి మీద నూకలు బాగుంటాయి మాత్రం, లేకుంటే అటే పిక్తాడు. ఓ మై గాడ్, వెరీ వెరీ పెయిన్ అమ్మా. అరే అంకి భూమి మీద నూకలు ఉన్నాయిరా, ఆడు మళ్ళీ బతికొస్తాడు. బ్రోస్ ఆ గట్టి గుమ్మింది బ్రో నన్ను. ఎట్లుందిరా బాబా పానం? ఇంకా ఓలేరా, బతికే ఉన్నా. మీరొద్దు మీ ఫ్రాంక్ వద్దు, నేను పోతారా. నేను చెప్పలేదా రా, వీనితో ఏం కాదు, వీడి పెద్ద యూట్యూబ్ స్టార్ అట. అరే నువ్వు ఆగా అన్న, నేను సిడి ఎత్తా కదా. ఏమరా నువ్వు సెట్ చేసేది? నాతో వచ్చి నాకే హ్యాండ్ ఇస్తారా మీరు? ఇది కాదురా మావా, నా మాటినరా, నీ ఒక్కసారి పోరా, ఇలా ముంగట జర నా ఇజ్జత్ కాపాడరా ప్లీజ్ రా. ఇజ్జత్ లేదు ఏం లేదు బ్రోస్, మీ పేమెంట్ మీకు ఇస్తా బ్రో. చిల్ బ్రో, చిల్ బ్రో. అరే నీకు డబుల్ పేమెంట్ ఇప్పిస్తారా, ఒక్కసారి పోరా ప్లీజ్ రా. బ్రోస్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఒక్కసారికే పోతా. మీ అందరిని పిలిపించడానికి ఒక కారణం ఉంది, ఏంటో తెలుసా? సర్పంచ్ అక్క కాదే, ఉత్తక్కనుర్రి. నాకు ఇప్పుడే తెలిసిందే మగాడి ఇల్వ. ఆడది తిరిగి చెడిపోతే మగాడు తిరక్క చెడిపోయిందట. అందుకే ఆడది ఇంట్లో పని చేసుకోవాలి, మగాడేమో బయట పని చూసుకోవాలి. నువ్వెందక్క ఇట్లా మారిపోయినావు? అంతా ఈ శివమహిమే. నిన్ను గెలిపించుకుంది మా బాధలు తీర్చి మా వైపు ఉంటావనక్క. ఖమోష్, నా మాటే శాసనం, నేనేసిందే ఆసనం. ఎవరే పద శివ, మనం పెళ్లి చేసుకుందాం.